హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది క్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. ప్రపంచంలో ఎన్నో దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్న రష్యా యుక్రెయిన్ల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం అనేది మనందరిలో ఆసక్తిని కలిగిస్తుంది. ఎందుకంటే రష్యా అనేది ఇండియాకి ఒక చిరకాల మిత్రుడు కాబట్టి. కాకపోతే 2 సంవత్సరాలకు పైగా రష్యా మరియు యుక్రెయిన్ల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం మనందరికి తెలిసిన విషయం. ఈ యుద్ధంలో భారతదేశంలో తయారైనటువంటి 155mm ఆర్టిలరీ తూటాలు యుక్రెయిన్ ద్వారా రష్యా భూభాగంపై వాడుతున్నారని రష్యా ప్రభుత్వం చింతిస్తుంది. భారత్ ను మంచి స్నేహితుడిగా భావించగా ఈ వెన్నుపోటు పొడవడం ఏంటని రష్యా ప్రభుత్వం భారతదేశాన్ని అడుగుతుంది. ఈ ఇష్యూని ఆధారంగా చేసుకుని రానున్న రోజుల్లో మన 2 దేశాల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆ సంబంధాల్లో ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయో ఈ వీడియో అనాలిసిస్ ద్వారా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పబోతున్నాం. ముందుగా రష్యా యుక్రెయిన్లతో భారతదేశానికి ఉన్నటువంటి సంబంధాన్ని చూసినట్లయితే యుక్రెయిన్ కి మరియు భారత్ కి మధ్య సంబంధం అంతగా లేకపోయినా రష్యాతో మన భారతదేశానికి ఉన్న సంబంధాలు మనందరికీ తెలిసిన విషయం. మన 2 దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలను చూసినట్లయితే భారతదేశం స్వాతంత్రం పొందినప్పటి నుంచి రష్యా ఏదో విధంగా భారతదేశానికి సాయం చేస్తూనే ఉంది. కొన్ని ఉదాహరణలు చూసినట్టయితే భారత్ కు 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ లో పాకిస్తాన్ మరియు అమెరికాను ఎదుర్కోవడానికి రష్యా ప్రభుత్వం రష్యా యొక్క ఎయిర్ ఫోర్స్ మరియు నేవీలను భారతదేశానికి సాయం చేయడం కోసం పంపడం అయితే జరిగింది. ఆ విధంగా ఆ సాయం అందుకొని 1971 లో జరిగినటువంటి యుద్ధాన్ని భారతదేశం గెలవడం జరిగింది. భారతదేశం 90,000కు పైగా పాకిస్తానీ ఆర్మీని బందీ చేసి గెలవడం అయితే జరిగింది. అదే కాకుండా ఇప్పుడున్నటువంటి POK పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ఎన్నోసార్లు ఐక్యరాజ్య సమితిలో POK రెజల్యూషన్ తీసుకుపోవడం అయితే జరిగింది. అక్కడ రష్యా తన వీటో పవర్ ను ఉపయోగించి పాకిస్తాన్ ఎన్నిసార్లు ఇండియాకి అగేన్స్ట్ గా ఈ రెజల్యూషన్ తీసుకెళ్లినా తన వీటో పవర్ తో ఆ రెజల్యూషన్ ని ముందుకు సాగనివ్వలేదు. ఈ విధంగా ఎన్నోసార్లు రష్యా ఇండియాకి సహాయం అయితే చేసింది. ఇకపోతే భారత్ తరపు నుంచి ఏ విధమైన సహాయం చేసిందంటే భారత్ కూడా రష్యా యుక్రెయిన్ యుద్ధ సమయంలో రష్యాకు మద్దతుగా నిలవడం మనం చూసుకోవచ్చు. ప్రపంచమంతా ఒకవైపు అయినా ప్రపంచమంతా రష్యాని నిందిస్తున్నా మనం మాత్రం రష్యాకి పెద్ద సపోర్ట్ గా ఉండడం మనందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి సంబంధాలున్న రష్యాను వదిలి భారత్ యుక్రెయిన్ కి ఎందుకు తూటాలు ఎగుమతి చేస్తుందంటే అసలు ఈ తూటాలను మన భారతదేశం యుక్రెయిన్ కి పంపనే లేదు. అయితే పంపకపోతే యుక్రెయిన్ ఎలా వాడుతుందని మీలో క్వశ్చన్ రావచ్చు. ఈ క్వశ్చన్ కి సంబంధించి సమాధానం కావాలంటే వీడియో పూర్తిగా చూడండి. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూశారు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చినట్టయితే చాలా మంది వీడియో లైక్ చేయకుండానే చూస్తున్నారు. సో ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఫర్దర్ ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నన్ను ఎంతో ప్రోత్సహిస్తుంది. ఇకపోతే ఇండియా యొక్క దిగుమతులు కొన్ని సంవత్సరాల క్రితం చూసినట్టయితే ఆ దిగుమతులలో ఎక్కువగా రక్షణ రంగానికి సంబంధించి మరియు అదేవిధంగా క్రూడ్ ఆయిల్ కు సంబంధించిన దిగుమతులే ఎక్కువ మొత్తంలో ఉండేటివి. సో ముఖ్యంగా ఈ రక్షణ రంగానికి సంబంధించి మన త్రివిధ దళాలైనటువంటి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి గాను రష్యా, అమెరికా, ఫ్రాన్స్ మరియు ఇజ్రాయెల్ నుండి ఎక్కువ మొత్తంలో రక్షణ సామాగ్రిని దిగుమతి చేసుకుంది. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం భారత్ GDP పెద్ద మొత్తంలో దిగుమతిలోని రక్షణ రంగం మరియు అదే విధంగా ఆయిల్ కై ఖర్చు చేస్తున్నారని చెప్పేసి ఆత్మనిర్భర్ అనే ముందడుగు వేయగా దీని ఆధ్వర్యంలో అనేక ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలు మేక్ ఇన్ ఇండియా అంటూ దేశీయంగా మరియు ఇతర దేశాలతో కలిసి రక్షణాయుధాలను తయారు చేయడం మొదలుపెట్టి ఇకపోతే ఈ రక్షణాయుధాలు తయారు చేసే కంపెనీలు చూసినట్టయితే అవి ఒకటి యంత్రా ఇండియా, మ్యునిషన్ ఇండియా మరియు ప్రైవేట్ కంపెనీ అయినటువంటి కళ్యాణి. ఈ కంపెనీలన్నీ భారతదేశంలో స్వతహాగా లేదా ఇతర దేశాల మద్దతుతో మనం అనేక రకాలైనటువంటి వెపన్స్ మరియు అదే విధంగా వాటికి అవసరమైనటువంటి అమ్యునిషన్ తయారు చేయడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే రష్యాతో కలిసి మనం AK-203 అనే రైఫిల్ ని ఉత్తరప్రదేశ్ లోని అమేఠీలో తయారు చేస్తున్నాం. ఈ విధంగా అనేక దేశాలతో కలిసి మనం ఎన్నో రకాలైనటువంటి రక్షణ రంగానికి సంబంధించిన వస్తువులను తయారు చేస్తున్నాం. ఈ విధంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల కృషితో భారతదేశం యొక్క రక్షణ రంగ దిగుమతులు కాస్త దిగుమతుల నుంచి ఎగుమతులు చేసే విధంగా మారాయి. ఆ కారణంగానే గత కొన్ని సంవత్సరాలుగా రక్షణ రంగంలో ఉత్పత్తి అయినటువంటి అనేక అణు ఆయుధాలను మరియు అదేవిధంగా ఆర్టిలరీకి సంబంధించిన తూటాలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. అదేవిధంగా కొన్ని రోజుల ముందు విడుదలైనటువంటి ఒక రిపోర్ట్లో రానున్న 2025 మరియు 26 లోపు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఆయుధాలకి భారతదేశంలోనే స్వతహాగా తూటాలను తయారు చేస్తామని చెప్పేసి ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ చెప్పడం అయితే జరిగింది. ఇకపోతే ఈ విధంగా భారతదేశంలో తయారైనటువంటి ఈ రక్షణ రంగ సామాగ్రిని యూరోప్ దేశాలైనటువంటి ఇటలీ, చెక్ రిపబ్లిక్, స్లోవాకియా, స్పెయిన్ లాంటి దేశాలకు ఇండియా ఎగుమతి చేయడం అయితే జరిగింది. ఎగుమతుల సమయంలో ముఖ్యంగా ఈ ఎగుమతులు అనేటివి మన భారతదేశం యొక్క మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో జరుగుతాయి. ప్రతి ఎగుమతుల సమయంలో 2 దేశాల మధ్య ఆ ఆయుధాల ఉపయోగానికై మరియు అదేవిధంగా ఆ ఆయుధాలను దేశ భద్రతకై ఉపయోగించాలని
మరియు అదేవిధంగా వాటిని తప్పుడు పనులకు ఉపయోగించరాదని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో మనం ఈ విధంగా ఈ యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేసినటువంటి ఆర్టిలరీ 155 mm తూటాలు కాస్త భారత్లోని యంత్రా ఇండియాకి అతిపెద్ద గ్రహీత అయినటువంటి ఇటలీ కంపెనీ మెకానియా పర్ ఐ ఎలక్ట్రానికా ఈ సర్వో మెకనిషిని, దీన్ని షార్ట్ ఫామ్ లో ఎంఈఎస్ అంటాం, ఈ కంపెనీ అతిపెద్ద గ్రహీతగా చెప్పుకోవచ్చు. ఇండియా ద్వారా దిగుమతి చేసుకున్నటువంటి 155 mm ఆర్టిలరీని యుక్రెయిన్కి అందించినట్టు రుజువైంది. ఇక్కడ ఇటలీ మరియు యుక్రెయిన్కి మధ్య సంబంధం ఏంటి? ఇండియా నుంచి కొని యుక్రెయిన్కి పంపాల్సిన అవసరం ఇటలీకి ఏముందంటే, ఇప్పుడు రష్యా మరియు యుక్రెయిన్ల మధ్య యుద్ధం చూసినట్టయితే యుక్రెయిన్ రష్యాతో పోల్చుకుంటే భూభాగంలోనూ మరియు రక్షణ ఆర్థిక రంగాలలో ఎక్కడా పోటీ పడలేదు. కానీ గత 2 సంవత్సరాలకు పైగా ఈ యుద్ధం నడుస్తుందంటే యుక్రెయిన్కు పాశ్చాత్య దేశాలైనటువంటి అమెరికా మరియు అదేవిధంగా యూరోప్ దేశాలైనటువంటి ఇటలీ, బ్రిటన్ మరెన్నో దేశాలు ఈ యుక్రెయిన్కి ఆర్థిక సహాయం మరియు రక్షణ పరికరాల సహాయం చేయడం వల్ల ఇన్ని రోజులుగా రష్యాతో పోరాడుతుంది. సో ఇందులో భాగంగా ఇటలీ దేశం మన భారతదేశం నుండి దిగుమతి చేసుకున్నటువంటి ఆర్టిలరీ తూటాలను యుక్రెయిన్కి పంపడం జరిగింది. ఆ విధంగా పంపిన తూటాలను యుక్రెయిన్ రష్యా మిలిటరీకి వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారు. ఇకపోతే 2 దేశాల మధ్య సంబంధాలు రానున్న రోజుల్లో ఏ విధమైన మార్పులు జరగనున్నాయంటే, నా అభిప్రాయం ప్రకారం ఏ విధమైన మార్పులు అయితే ఉండవు. ఎందుకంటే ఇండియా అనేది ఈ తూటాల ఎగుమతి యూరోపియన్ కంట్రీస్ అయినటువంటి ఇటలీ, స్పెయిన్, స్లోవాకియా మరియు అదేవిధంగా చెక్ రిపబ్లిక్ పంపడం అయితే జరిగింది. వారు ఇండియా అనుమతి కోరకుండా ఈ తూటాలను యుక్రెయిన్కి సప్లై చేయడం వారి తప్పు. కాబట్టి ఇండియా ప్రత్యక్షంగా ఈ తూటాలను యుక్రెయిన్కి సప్లై చేయనందున ఇండియా మరియు రష్యా మధ్య సంబంధాల్లో ఏ విధమైన మార్పులు జరగవు. ఇకపై కూడా ఇక ముందు కలిసి ఉన్నట్టుగానే మన 2 దేశాల మధ్య సంబంధాలు ఉండబోతున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ ఇష్యూకి సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and hit the bell icon button. Thank you.